మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని కృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలైన ప్రతి హృదయకాలం దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని సజీవులు పెడుతున్న విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. ఎవరైనా మనకు ఒక సాయం చేసే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము. అదే రీతిగా మరి దేవుడు ఇంతగా మనల్ని కాపాడి మనల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తున్న దేవాది దేవునికి ఎన్ని వేల కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని హృదయ కాలం లేచిన వెంటనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవా మరొక నూతన దినాన్ని నువ్వు అనుగ్రహించినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రార్థనతో వాక్యం ద్వారా మీ దినాన్ని ప్రారంభించినట్టయితే ఆ దినమంతా కూడా వాక్యమైన దేవుడు మనతో మాట్లాడతాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. హృదయ కాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. విజ్డమ్ ఇస్ ఎ సుప్రీం. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల జ్ఞానము మనకు ఘనతను తెస్తుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నారు. ఈ 4వ అధ్యాయంలో చూసినట్టయితే ప్రతి తల్లిదండ్రుల ఒక బాధ్యత పిల్లలకు మంచి త్రోవలో నడిపించడానికి వారికి అనేకమైన సూచనలు ఇవ్వడము మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మా జ్ఞాని అయిన సాల్మోను రాజు ఈ యొక్క 4వ అధ్యాయంలో మాట్లాడుతున్న మాటలు, మరి దావీదు మహారాజు తన కుమారుడైన సాల్మోనుకు చెప్పిన మాటలను, హెచ్చరికలను, మరి మా జ్ఞాని అయిన సాల్మోను రాజు ఆ హెచ్చరికలను తీసుకొని మరి ఒక తండ్రి చెప్పిన ఉపదేశం అంగీకరించి ముందుకు సాగిపోయినప్పుడు దేవుడు ఆశీర్వదించిన విధానం ఎంతో గొప్పది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి తల్లిదండ్రులు కూడా బిడ్డలకు బోధించడం ప్రారంభించాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన బిడ్డలకు వాక్యము, అలాగే ప్రార్థన, అలాగే జ్ఞానం గురించి కూడా మాట్లాడినట్టయితే చిన్నప్పటి నుంచి బిడ్డలు సరైన మార్గంలో వెళ్ళడానికి సహాయపడతాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. బాలుడు నడవలసిన త్రోవ చిన్నప్పటి నుంచి వానికి నేర్పించినట్టయితే పెద్దగైన తర్వాత దాని నుంచి తొలగిపోడు అని సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో తెలియజేయబడుతున్న మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రతి తల్లిదండ్రులు కూడా బిడ్డలకు ఎప్పుడు కూడా మరి దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ప్రార్థన గురించి వారికి నేర్పిస్తూ, అలాగే జ్ఞానంగా కలిగి నడుచుకోవడానికి కూడా వారికి నేర్పించినట్టయితే వారి ఉన్నతమైన జీవితాలలో ఆ ఒక జ్ఞానము వారు సంపాదించుకొని మరి ఆ జ్ఞానము ద్వారా వారు ఉన్నతమైన స్థానంలో వారు జీవించగలుగుతారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట్టి తెలియజేస్తూ ఉన్నది. ఈ 4వ అధ్యాయంలో కూడా మా జ్ఞాని అనే సాల్మోను రాజు తన తండ్రి యొక్క ఉపదేశం అంగీకరించి తండ్రి చెప్పిన మాటల ప్రకారం జీవించాడనే మాటలను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదే రీతిగా ప్రతి తల్లిదండ్రులు కూడా బిడ్డలను పెంచే విషయంలో జాగ్రత్తగా పిల్లలను పెంచి దేవుని కొరకు వారిని ఒక సాక్షులుగా సాక్ష్య జీవితంగా నిలబెట్టాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. One and of all greatest responsibility of parents to encourage their children become a wise. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రతి తల్లిదండ్రులు కూడా మరి బిడ్డలను ఎంకరేజ్మెంట్ చేయడంలో రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ప్రాముఖ్యమైనది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పేరెంట్స్ ఈజ్ టు ఎంకరేజ్ దర్ చిల్డ్రన్ టు బికమ్ వైస్. మరి జ్ఞానం కలిగి నడుచుకోవడానికి ప్రతి తల్లిదండ్రులు కూడా ఇది ఒక గొప్ప బాధ్యతగా తీసుకొని బిడ్డలను సరైనంగా క్రమంగా పెంచినట్టయితే వారి జీవితాలలో ఉన్నతమైన లక్ష్యాలు ఏదైతే ఉన్నాయో దాని దగ్గరికి వారు చేరుకుంటారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం, కుమారులారా తండ్రి ఉపదేశంను వినడి, మీరు వివేకం నొందినట్టు ఆలకించుడి. కుమారులు కానీ కుమార్తెలు కానీ తల్లిదండ్రులు చెప్పిన బోధన జాగ్రత్తగా విని ఆ ఒక బోధన వారి జీవితాలకు అత్తుకొని జీవించడం ఎంతో ప్రాముఖ్యమైనదనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. కుమారులారా తండ్రుల ఉపదేశంలో వినుడి, మీరు వివేకం నొందినట్టు ఆలకించుడి. వివేకం నొందినట్టు ఆలకించాలి. పిల్లలారా, మీ తల్లిదండ్రులు చెప్పిన మాటలను శ్రద్ధగా వినాలి. చిన్నప్పటి నుంచి మీ తల్లిదండ్రులు మీ గురించి ఎన్నో ప్రణాళికలతోని మరి ఉన్నతమైన చదువులు చదివించడానికి
మీ యొక్క తల్లిదండ్రులు పడుతున్న ప్రయాసాన్ని మీరు గమనించాలి. మీరు యవ్వన కాలంలో వచ్చినప్పుడు మీ తల్లిదండ్రులు ఏదైతే మీ గురించి మరి వారు ఉన్నతమైన స్థానంలో మీరు చూడాలని అనుకుంటున్నారో ఆ ఒక స్థానాలకు మీరు వెళ్ళగలాలంటే మొదటగా మీ తల్లిదండ్రుల ఒక ఉపదేశము వినాలి. ప్రతి తండ్రి ఒక ఉపదేశంను వినిడి మీరు వివేకం నొందినట్టు ఆలకించుడి. వివేకం నొందినట్టు ఆలకించి మరి ఆ జ్ఞానము దేవుడిచ్చిన జ్ఞానాన్ని మొదటగా జ్ఞానం అనేది దేవుని నుంచి వస్తుందనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహించిన ఆ జ్ఞానాన్ని ప్రకారం ముందుకు సాగిపోవడం ఎంతో ప్రాముఖ్యమైనదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మరి మా జ్ఞాని అయిన సాల్మోను రాజు ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. దేవుడు మరి ఆ మా జ్ఞాని సాల్మోనుకి ఇచ్చిన జ్ఞానము మరి ఎవరికి లేదు అని వాక్యం కూడా తెలియజేస్తుంది. కాబట్టి అట్టి జ్ఞానాన్ని కూడా దేవుడు మనకు కూడా అనుగ్రహించిన జ్ఞానాన్ని ప్రకారం ప్రతి తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుంచి బిడ్డలను ఒక క్రమంలో పెంచి దేవుని వాక్యము వారికి అందించినట్టయితే, ప్రార్థన వారికి అందించినట్టయితే వారి జీవితంలో ఆ రెండు చాలా ప్రాముఖ్యమని, ఆ రెండు ఉన్నట్టయితే ఈ లోకంలో ఏది లేకున్నా పర్వాలేదు, కానీ దేవుని మాటకు లోబడి దేవుని చిత్తానుసారంగా జీవించడము, ప్రార్థన జీవితం కలిగి జీవించినప్పుడు ఉన్నతమైన స్థానంలో వారు ఉంటారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. నేను మీకు సదేశములు చేసేదను, నా బోధను తీసివేయకండి. ప్రతి తల్లిదండ్రులు బిడ్డలకు చెప్తున్న మంచి మాటలను, పిల్లలారా మీ తల్లిదండ్రులకు లోబడండి. మీ తల్లిదండ్రులు చెప్పిన ఉపదేశంను వినండి. జాగ్రత్తగా విని మీరు తల్లిదండ్రులు చెప్పిన మార్గంలో మీరు నడిచినట్టయితే సురక్షితంగా మీరు ఒక గమ్యానికి చేరుకుంటారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నా తండ్రికి నేను కుమారుడనై ఉంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడై ఏక కుమారుడని ఉంటిని అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మా జ్ఞాని అయిన సాల్మోను రాజు ఎలాగైతే తల్లిదండ్రుల మాటకు లోబడి ఉన్నాడో మనం కూడా మన పిల్లలు కూడా మనకు లోబడే విధంగా మనని ఒక క్రమశిక్షణలో పెంచాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. నా తండ్రికి నేను ఏక కుమారుడనై ఉంచి, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడని ఏక కుమారుడనై ఉంటిని. ఆయనను నాకు బోధించుచు నాతో ఇట్లా నేను నీ హృదయంను పట్టుదలతో నా మాటలను పట్టుకొనుము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని యొక్క మాటలు మనం చూస్తాం. సామెతల గ్రంథం 1:8 చూసినట్టయితే, నా కుమారుని తండ్రి ఉపదేశంను ఆలకించుము, నీ తల్లి యొక్క బోధను తీసివేయకము. తల్లిదండ్రులు చెప్పిన మాటలను ఎవరైతే బిడ్డలు ఉంటారో ఆ బిడ్డల జీవితాలు ఉన్నత స్థానంలో ఉంటాయి. తల్లిదండ్రులు చెప్పిన బోధను అంగీకరించి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వారు వాక్యము సర వారిని కట్టుకుంటూ ప్రార్థన ద్వారా దేవునికి విన్నపములు చేస్తూ ముందుకు సాగిపోయే యవనస్తుల జీవితాలు ఉన్నతమైన స్థానంలో ఉంటాయి. అలాగే ఆయుష్కాలం కూడా అనుగ్రహించబడుతుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. 5వ వచనం చూసినట్టయితే, జ్ఞానము సంపాదించుకునము, బుద్ధి సంపాదించుకునము, నా నోటి మాటలను మరవకము, వాటి నుండి తొలగిపోకము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుడు చెప్పిన మాటలను శ్రద్ధగా విని వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకుంటూ వాక్యానుసారంగా జీవించడం చాలా ప్రాముఖ్యమైనదని సత్యానికి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి యవనస్తుడు కూడా మరి దేవుని వాక్యము అలాగే తల్లిదండ్రుల ఉపదేశంను ఎన్నడూ కూడా తొలగిపోకుండా అవి మీ మనస్సులో ఉంచుకొని ముందుకు సాగిపోయినప్పుడు అది దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞానము సంపాదించుకున్నాము, బుద్ధి సంపాదించుకున్నాము. జ్ఞానము బుద్ధి సంపాదించుకున్నప్పుడు మన జీవితంలో అది చాలా ప్రాముఖ్యమైనది. జ్ఞానం ఏం చేస్తుందంటే మనల్ని ఎలా నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా మనం ముందుకు పోవాలనో జ్ఞానం మనకు నేర్పిస్తుంది. అలాగే చూసినట్టయితే బుద్ధి ఏం చేస్తుందంటే ఎలా మనం జీవించాలి, ఎవరి మధ్యలో మనం ఎలా మనల్ని మనం తగ్గించుకోవాలి, ఎలా మనల్ని ఒకరిని పెద్దవారికి ఏ రీతిగా గౌరవం ఇవ్వాలనో మనకు బుద్ధి నేర్పిస్తుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నా నోటి మాటలను మరవకము, మరి వారి యొక్క మాటలను ఎన్నడూ కూడా మరవకూడదు. బ్రతికినంత కాలము ప్రతి యవన స్త్రీలు ఉన్నారు, వారు దేవుని యొక్క భయభక్తులు కలిగి తల్లిదండ్రుల ఉపదేశం ఎప్పుడు కూడా మరవకుండా వారు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుంటూ తల్లిదండ్రులను గౌరవించడం ఎంతో ప్రాముఖ్యమైనది. 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ తెలియజేస్తుంది, నీ తల్లిదండ్రులను సన్మానించు అనే మాట జ్ఞాపకం చేస్తుంది. మనం చూసినట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూసినట్టయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చూసినట్టయితే,
పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ధర్మమే. నీకు మేలు కలిగినట్టు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుదువు. ఇది వాగ్దానంలో కూడిన ఆజ్ఞలో మొదటిది. ప్రియ దేవుడి సగ్గబా దేవుడి ప్రజలరా, బిడ్డలరా, మీ తల్లిదండ్రులకు లోబడుడి. మీ తల్లిదండ్రులు చెప్పిన మాటను జాగ్రత్తగా వినండి. ప్రతి తండ్రి ప్రతి తల్లి ఎవరైతే వారి యొక్క పిల్లలకు వారు బోధిస్తారో ఆ బోధ పిల్లలైతే ఆ బోధ విని వారి జీవితాలు కట్టుకుంటారు, వారి జీవితాలకు ఉన్నతమైన స్థానంలో వారు చేరగలుగుతారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. దేవునిందు భయభక్తులు కలిగిన బిడ్డలారా, మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ధర్మమే. నీకు మేలు కలిగినట్టు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మనుతోది. వాగ్దానంలో కూడిన ఆజ్ఞలో మొదటిది. ప్రతి ఒక్కరి బాధ్యత. యవన బిడ్డలారా, మీ తల్లిదండ్రులను గౌరవించండి. మీ తల్లిదండ్రులు ఎంతో ప్రయాసపడి చిన్నప్పటి నుంచి మిమ్మల్ని పెంచి పెద్ద చేసి ఈరోజు యవన కాలంలో రాగానే మాకు అన్నీ తెలుసు అని చాలామంది యవనస్తులు అంటారు. తల్లిదండ్రులను ప్రశ్నిస్తారు, మీకేం తెలుసు, మాకు తెలిసినంత అంటారు. ప్రియ దేవుడి బిడ్డలారా, మీ తల్లిదండ్రుల ఉపదేశంను వినండి. మీ తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి. వారు అనుభవించి వారు చెప్పే మాటలు అవి. మీకు అనుభవం లేదు కాబట్టి మీరు ఏదో లోకాన్ని చూసి మాకు అన్నీ తెలుసు అని మీరు అనుకుంటారు, కానీ మీకు ఏమీ తెలియదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మీ తల్లిదండ్రుల ఉపదేశంను వినండి, అవి ఎప్పుడు కూడా మరవకండి. వారు చెప్పిన మాటలను మీ జీవితాలకు కట్టుకున్నట్టయితే అది మీ జీవితాలకు మంచి బాటగా ఉంటుంది, మంచి మార్గంగా ఉంటుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి యవనస్తుడు యవనస్తురాలు మీకు అన్నీ తెలుసని మీరు అనుకుంటున్నారు, కానీ మీకు ఏమీ తెలియదనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మీ తల్లిదండ్రులు అనుభవపూర్వకంగా వారి జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు చూసి వారు మిమ్మల్ని పెంచినప్పుడు ఆ మార్గము వారు ముందుగా తెలుసు కాబట్టి ఆ మార్గంను హెచ్చరిస్తారు. పోకూడదు, ఆ మార్గంలో ఉన్నప్పుడు నువ్వు ఆ మార్గంలో పోకుండా నిన్ను భద్రం చేసుకుంటూ నీవు దేవునిందు భయభక్తులు జీవించినప్పుడు దేవుడు నీ మార్గాలను సరళం చేస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నారు. అలాగే 6వ వచనం చూసినట్టయితే, జ్ఞానము విడవక ఉండినడల అది నిన్ను కాపాడును, దానిని ప్రేమించినడల అది నిన్ను రక్షించును. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, జ్ఞానము మనము విడవక ఉండినడల అది నిన్ను కాపాడుతుంది. జ్ఞానం ఏం చేస్తుందంటే కొన్ని సందర్భంలో మనం ఎక్కడ ఉండాలనో ఎక్కడ ఉండకూడదో మనకు జ్ఞానం నేర్పిస్తుంది. జ్ఞానం ఏం చేస్తుందంటే మరి అక్కడ ఆ చెడు మార్గం ఉన్నది కాబట్టి అక్కడికి పోకూడదని జ్ఞానం మనల్ని హెచ్చరిస్తుంది. మరి అక్కడ పాపులు ఉన్నారు కాబట్టి అక్కడ వెళ్ళకూడదని జ్ఞానం హెచ్చరిక చేస్తుంది. అక్కడ అపవాసులు ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళకూడదని జ్ఞానం హెచ్చరిక చేస్తుంది. ఇవన్నీ కూడా జ్ఞానము మనల్ని ఏం చేస్తుందంటే సరైన మార్గంలో మనల్ని నడిపిస్తుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది, 1వ అధ్యాయం 5వ వచనంలో, ఎవరికైనాను జ్ఞానం కొదువైనట్టయితే వాడు దేవుణ్ణి అడిగినట్టయితే దేవుడు జ్ఞానం అనుగ్రహిస్తాడనే మాట జ్ఞాపకము చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, జ్ఞానం అనేది దేవుని నుంచి వస్తుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉండినట్ల అతడు దేవుని అడగవలను, అప్పుడు అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేస్తాడు. అందరికీ ధారాళంగా దేవుడు జ్ఞానాన్ని దయచేస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. అలాగే చూసినట్టయితే మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనం చూసినట్టయితే, పరలోక రాజ్యము పొలంలో దాచబడిన ధనముగా పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కొనుక్కొని దాచిపెట్టెను. అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతా కూడా అమ్మి ఆ పొలంను కొనెను. ప్రియ దేవుని సగ్గబా, దేవుని ప్రజల, పరలోక రాజ్యము మనం చూసినట్టయితే పొలంలో దాచబడిన ధనము పోలై ఉన్నది. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి కూడా జ్ఞానంని మనం సంపాదించుకొని బిడ్డలకు మంచి జ్ఞానం ఇవ్వాలి. బిడ్డలకు ఒకవేళ ఈ లోకంలో మనం ఏమి ఇవ్వలేకపోయినా కానీ 1-3 మాత్రం ఇచ్చినట్టయితే మొదటిగా జ్ఞానంని నేర్పించాలి. ఎలా నడుచుకోవాలో నేర్పించాలి, ఎలా జీవించాలో నేర్పించాలి. అలాగే చూసినట్టయితే వాక్యానుసారంగా మీ పిల్లలను పెంచాలి. వాక్యానుసారంగా మీ పిల్లలను పెంచి వాక్యానుసారంగా బిడ్డలు నడిచే విధంగా మీరు వారిని పెంచినట్టయితే వారు జీవ మార్గంకు వెళ్ళగలుగుతారు. అలాగే చూసినట్టయితే ప్రార్థన జీవితం కలిగి
ప్రార్థన జీవితం కలిగి వారికి నేర్పించినట్టయితే వారి సమస్యలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, సంతోషం వచ్చినా ప్రతిరోజు ప్రార్థన చేసుకొని వారు గృహాల నుంచి బయటికి వెళ్ళినట్టయితే ప్రార్థన వారి జీవితాలను కాపాడుతుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన ద్వారా దేవుడు వారు వెళ్ళే మార్గం అంతా కూడా తన దూతలను బిడ్డల చుట్టూ కూడా కావలిగా ఉంచుతాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా బిడ్డలకు మొట్టమొదటిగా జ్ఞానము నేర్పించాలి. అలాగే దేవుని యందు భయభక్తులలో జీవితం నేర్పించాలి. ప్రార్థన నేర్పించాలి. వాక్యం చదివే విధంగా మీ బిడ్డలను మీరు పెంచినట్టయితే వాక్యం ఏం చేస్తుందంటే వారికి ఆ జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది. ఆ జ్ఞానం ద్వారా వారిని వారు కట్టుకొని ముందుకు వెళ్తారని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నారు. అలాగే చూసినట్టయితే 7వ వచనము, జ్ఞానము సంపాదించుకున్నాము, జ్ఞానము ముఖ్యము నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకునము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నీకున్న తెలివి ఎంతో ప్రాముఖ్యమైనదే. ఒకవేళ నీకు దగ్గర ఉన్న అన్ని కూడా అమ్మి బుద్ధి సంపాదించుకో అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మా జ్ఞాని అయిన సాల్మోను రాజు చెప్తున్న ఈ మాటలను మొదటగా తన తండ్రికి లోబడి తన తండ్రి ఏవైతే మాటలు చెప్పాడో ఆ మాటల ప్రకారము మరి జీవించి దేవుని కొరకు మరి యొక్క సామెతల గ్రంథము రాసి ఉన్నాడు. ప్రియ దేవుని సగ్గపా, దేవుని ప్రజలరా, కాబట్టి పిల్లలకు కూడా మొదట మనము వారిని ఎలా వారు ముందుకు పెంచాలనేది ఆలోచించి సరైన మార్గంలో పెంచాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకున్నాము. సంపాదన అంతా కూడా ఇచ్చి బుద్ధి సంపాదించుము, దాన్ని గొప్ప చేసుడైనా అది నిన్ను హెచ్చించును. హల్లెలూయా. జ్ఞానము సంపాదించుకుని బుద్ధి సంపాదించడం ద్వారా మనల్ని హెచ్చింపు చేస్తుంది, ఉన్నత స్థానంలో నిలబెడుతుంది అని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ యవనస్తులారా, మీ జీవితంలో మరి జ్ఞానము సంపాదించుకోనండి. మరి నీ సంపాదన అంతా కూడా ఇచ్చి బుద్ధి సంపాదించుకోము, దాన్ని గొప్ప చేసినలా అది నిన్ను హెచ్చించును. ఎప్పుడైతే జ్ఞానాన్ని సంపాదించుకొని బుద్ధిని నిన్ను సంపాదించుకున్నప్పుడు దాన్ని హెచ్చించినట్టయితే నిన్ను ఉన్నత స్థానంలో అది నిన్ను నిలబెడుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. దాన్ని కౌగులించినలా అది నీకు ఘనత తెచ్చును. దాన్ని కౌగులించుకునేలా నీకు ఘనత తెస్తుంది. ఒకటి హెచ్చింపు చేస్తుంది, రెండోది నీకు ఘనతను తెస్తుంది. నువ్వు ఎక్కడైతే ఏ ప్రాంతంలో జీవిస్తున్నప్పుడు నువ్వు చిన్నప్పటి నుంచి నీ తల్లిదండ్రుల మాటలకు లోబడి నీ తల్లిదండ్రులు చెప్పిన ప్రతి మాటను గాయకొని అలాగే దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించినట్టయితే నీకు ఘనతను తెస్తుంది, అలాగే నీకు హెచ్చింపును కూడా తెస్తుంది. ఎక్కడ నువ్వు ఉన్నా కానీ ఒక ఉన్నతమైన స్థానంలో నువ్వు నిలబడతావు, అలాగే ఘనత నీకు తెస్తుంది. అటు ఘనత నువ్వు ఎప్పుడు సంపాదించుకుంటావు అంటే వాక్యానుసారంగా జీవించినప్పుడు, నీ తల్లిదండ్రుల మాటలకు లోబడినప్పుడు, నీ తల్లిదండ్రుల ఉపదేశం ఎన్నడూ కూడా తీసివేసుకోకూడదని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే అవి చేసుకున్నప్పుడు మొదటగా నీకు ఏమి వస్తుందంటే హెచ్చించు వస్తుంది, ఆ తర్వాత ఘనత తెస్తుంది అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. అది నీ తలకు అందమైన మాలికగా కట్టును, ప్రకాశమైన కిరీటము నీకు దయచేయను. హల్లెలూయా. ప్రకాశమైన కిరీటము. ఎవరైతే తల్లిదండ్రుల మాటలు విని చిన్నప్పటి నుంచి జ్ఞానానుసారంగా నడుచుకొని బుద్ధిని సంపాదించుకొని మరి పెద్దలను గౌరవించడము, ఎక్కడ ఉన్నా కానీ అనేకుల మధ్యలో ఉన్నప్పుడు మరి పెద్దవాళ్ళని గౌరవించడము, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటే అవి సంపాదించుకుంటే మనల్ని హెచ్చిస్తుంది, మనకు ఘనత తెస్తుంది. అలాగే చూసినట్టయితే అది నీ తలకు అందమైన మూలిక కట్టును, ప్రకాశమైన కిరీటము నీకు దయచేయను. ప్రకాశమైన కిరీటాన్ని నీకు దయచేయబడుతుంది. అది సంపాదించుకొని నీ జీవిత కాలమంతా కూడా వర్ధిల్లాలన్నది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె వర్ధిల్లాలన్నది దేవుని యొక్క వాక్యము ఉద్దేశమైనదని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అది కిరీటాన్ని నీకు ధరిస్తుందనే మాట జ్ఞాపకం ప్రకాశమైన కిరీటంలో అది నీకు దయచేయను. నా కుమారుడు, నీవు ఆలకించి నా మాటలు అంగీకరించినలా నీవు దీర్ఘాయుష్మంతుడవుతావు. హల్లెలూయా. దేవుని మాటలు మనకు దీర్ఘాయుష్నిస్తుంది. తల్లిదండ్రులను గౌరవించడం ద్వారా దీర్ఘాయుష్ వస్తుంది. దేవుని మాటలను విని వాక్యానుసారంగా నిన్ను కట్టుకున్నట్టయితే ఇది పెద్దలు కానీ, తల్లిదండ్రులు కానీ, యవనస్తులు కానీ, ఎవరైనా కానీ ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని నువ్వు ఆలకించి ఆ మాటలు అంగీకరించినలా అది నీవు దీర్ఘాయుష్మంతుడవుతావు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, విజ్డమ్ ఇస్ ఎ సుప్రీం. జ్ఞానము ఘనతను తెస్తుంది.
జ్ఞానము నిన్ను హెచ్చిస్తుంది, జ్ఞానము నిన్ను ఉన్నత స్థానంలో నిలబెడుతుంది, జ్ఞానము నిన్ను కాపాడుతుంది, జ్ఞానము నిన్ను రక్షిస్తుంది, జ్ఞానము ఉన్నతమైన స్థానంలో నిన్ను నిలబెడుతుంది. అది నీకు మంచి కిరీటాన్ని నీకు దయచేస్తుంది అనే సత్యాన్ని, ప్రకాశమైన కిరీటంలో అది నీకు దయచేస్తుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలు అంగీకరించినడలా నువ్వు దీర్ఘ ఆయుష్మంతుడు అవుతూ మన ఆయుష్ కాలం కూడా పెరుగుతుంది. ఎప్పుడంటే నీ యొక్క దేవుని యొక్క మాటలను విన్నప్పుడు, ఆ మాటల ప్రకారం నువ్వు జీవించినప్పుడు, నీ తల్లిదండ్రుల మాటలు విన్నప్పుడు, నీ తల్లిదండ్రులు చెప్పిన బోధను అంగీకరించి ఆ బోధ దేవుని యొక్క బోధలో వారు నిన్ను పెంచుతున్నప్పుడు, క్రమశిక్షణలో నిన్ను పెంచుతున్నప్పుడు, నువ్వు క్రమశిక్షణ నేర్చుకొని బుద్ధి జ్ఞానంను కలిగి నువ్వు జీవించినప్పుడు అది నీకు ప్రకాశమైన కిరీటాన్ని నీకు ధరిస్తుంది. అలాగే దీర్ఘాయుష్ నీకు దయచేయబడుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోలే. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలు అంగీకరించినడలా నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతూ ఆయుష్కాలం అనేది దేవుడిచ్చే బహుమానము. జ్ఞానము ద్వారా మనం ఆయుష్కాలాన్ని కూడా సంపాదించుకుంటాము. మొదటి దేవుని యందు భయభక్తుల జీవితము, తల్లిదండ్రుల ఉపదేశము మరొక, అలాగే తల్లిదండ్రులు చెప్పిన మాటల ప్రకారము జీవించడము, ప్రార్థన వాక్యము మన జీవితాలని హత్తుకొని మనం జీవించినట్టయితే మనము దీర్ఘాయుష్మంతులమవుతామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోలే. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలు అంగీకరించినడలా నువ్వు దీర్ఘాయుష్మంతుడు. అతి దీర్ఘాయుష్ మనందరికీ దేవుడు అనుగ్రహించి మనల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవా, నీకు కొందనములు స్తోత్రములు తండ్రి. విజ్డమ్ ఇస్ ద సుప్రీం అనే అంశము ద్వారా మాతో మాట్లాడిన దేవా, అవును దేవా, జ్ఞానము బుద్ధి నైనా సంపాదించుకొని నైనా ప్రభా, మరి అవి సంపాదించుకున్న తర్వాత నైనా ప్రభా నీ అందు భయభక్తుల జీవితంలో జీవించినప్పుడు నైనా దీర్ఘాయుషు అనుగ్రహిస్తావని నైనా నీ మాటల ద్వారా మాతో మాట్లాడిన దేవా, నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ప్రతి యవనస్తుడు యవన బిడ్డలు మరి ఈ వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. తల్లిదండ్రుల మాటకు లోబడి తల్లిదండ్రులు చెప్పిన ప్రతి బోధను బిడ్డలు విని నీ వాక్యానుసారంగా వారు కట్టుకొని ముందుకు సాగిపోయినప్పుడు దీర్ఘాయుషుతో పాటు ఘనతను ప్రభా హెచ్చింపును నువ్వు దయచేస్తావు. మరి ప్రకాశమైన కిరీటాన్ని నువ్వు దయచేయబడుతుందని నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి బలపరిచినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా తండ్రి, ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి. నీ అది ఇంకా భయభక్తులు కలిగి నీ చిత్తంలో జీవించడానికి నీ కృప ద్వారా సహాయం చేయండి. అలాగే తండ్రి, ఫేత్ మినిస్ట్రీస్ మందిరాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి, ఈ రోజంతా కూడా మనల్ని కాపాడి మనల్ని దీవించి ఆశీర్వదించి నాయన ముందుకు నడిపించమని నజరుడని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, సకల ఆశీర్వాదములు, సకల దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీకును మీ కుటుంబంలోకి మీ పిల్లలకును తోడై నీడైండును గాక. ఆమేన్.